ఇలా పాండురంగ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి వస్తే వాళ్ళ భార్యను అడిగిన నేను, అమ్మ మీకు రుణమాఫీ అయిందా అని అడిగిన. మాకు రుణమాఫీ కాలేదు సార్, మాకు 1.5 లక్ష మీద రుణం ఉండే, మాకు ₹1 మాఫ్ కాలే అని చెప్పినారు. రైతు బంధు పడ్డదా అని అడిగిన, పడలే. అట్లాగే మరి మీకు ఇంకేమైనా సాయం జరిగిందా ప్రభుత్వం నుంచి అంటే, సాయం ఎక్కడి సార్, ఆఖరికి విషయం దాకా అక్కడ పడిపోయి ఉంటే పట్టించుకున్నోడు లేడు. అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు రారు, హాస్పిటల్లోనికి ఫోన్ చేస్తే హాస్పిటల్లో రాడు. మా నాయన అక్కడే మరి తన్లాడి అక్కడే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆ జొన్న కుప్పల మీద కూలిపోయిండు, ఇంకా జొన్న కుప్పలు అక్కడనే ఉన్నాయి సార్, కావాలంటే మీరు పోయి చూడొచ్చు అని ఆ పిల్లలు చెప్తుంటే మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరం కళ్ళల్లో నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ఇలా ఈ పరిస్థితి కేవలం పాండురంగ గారిది ఒక్కరిదే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు పరిస్థితి ఇంతే. 60 రోజులు 40 రోజులు ఆయన ఏ రకమైన రైతున్న కావచ్చు, వడ్లు పండించే రైతు కావచ్చు, జొన్నలు పండించే రైతు కావచ్చు, పత్తి రైతు కావచ్చు, ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల చిత్తైపోయిన పరిస్థితి, మరి అప్పుల పాలైపోయి చివరికి ఆత్మహత్యల పాలయ్యే దుస్థితి మళ్ళీ ఒకసారి వచ్చింది. కేంద్రం సపోర్ట్ చేయకుండా అన్ని రకాల పంటలు రికార్డ్ స్థాయిలో కొనుగోలు చేశాము, బీఆర్ఎస్ వాళ్ళు రైతులను రెచ్చగొట్టే విధానాలు అవలంబిస్తున్నారు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి నిజంగానే రికార్డు స్థాయిలో కొంటే పాండురంగ ఎందుకు చచ్చిపోయింది? నిజంగానే రికార్డులు నువ్వు బద్దలు కొడితే ఎందుకు చచ్చిపోయింది పాండురంగ? ఆయనకి ఇంకా వేరే ఏమన్నా ఉండేనా? ఎవరికైనా చచ్చిపోవాలని ఉంటుంది ఆ మనిషికి? పిల్లలు బంగారం వస్తుంటే పిల్లలు ఉన్నారు, బంగారం వస్తుంటే కుటుంబం ఉంది, వదిలిపెట్టి చచ్చిపోవాలన్న ఆలోచన మనుషులకు కొత్తగానే వస్తుందా? అంటే ఎంత బేవకూఫ్ మాటలంటే, ఎంత చిల్లర మాటలంటే. ఇప్పుడు పాండురంగ గారు ఏ జొన్న కుప్ప మీద అయితే చచ్చిపోయిండో ఆ కుప్ప అట్లే ఉంది, కావాలంటే మీరు పోయి చూడొచ్చు. ఆ కుప్ప అట్లే ఉంది, రికార్డు స్థాయి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, 2020-21లోనే ఆ రోజు కరోనా ఉంటే కూడా 8,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొన్నాం. 92 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజు 2022 సంవత్సరంలో 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. నా ప్రార్థన మీతో ఏంటంటే, ప్రభుత్వం చెప్పే బేకూఫ్ మాటలు ఇవాళ రైతులను అడగండి, నేను చెప్పుడు ఎందుకు? మీరు మార్కెట్ యార్డ్ కాడ పోయి ఒక మైక్ పెట్టండి, మీరు చెప్తారు కదా, కొంటుండ్రా లేదా తెలిసిపోతుంది కదా, జోక్తుండ్రా లేదా తెలుస్తుంది కదా. కాబట్టి దయచేసి పత్రికా మిత్రులతో కూడా నా ప్రార్థన, మేము చెప్పేది వినండి, వాళ్ళు చెప్పేది వినండి, కానీ రైతుల పక్షాన్ని నిలబడి. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి పాండురంగ గారి కుటుంబంతో సహా 25 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. చదువుకునే పిల్లలుంటే అవసరమైతే వాళ్ళకి ప్రత్యేకంగా ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ధాన్యం కొనక, నువ్వు లంచం సిస్టమ్ పెట్టి, క్వింటాల్కి 50 రూపాయలని పెట్టి లారీలో ఎక్కించేందుకు లంచం, దించేందుకు లంచం, ఆఖరికి సంచులు ఇయ్యవు, బార్దాని ఇయ్యవు, సుతిలు ఇయ్యవు, ఏది ఇయ్యవు. ఇవాళ ఆఖరికి మంచి ఇల్లు లేవు ఎండాకాలంలో మార్కెట్ యార్డ్లలో. ఇటువంటి గోసబుచ్చుకొని ఇలా నువ్వు రైతుల ప్రాణాలు తీసుకుంటే అవి ఖచ్చితంగా ప్రభుత్వం చేయించిన హత్యలే, నువ్వు చేయించిన హత్యలే రేవంత్ రెడ్డి. అందుకే వాళ్ళని ఆదుకునే బాధ్యత, ఆ కుటుంబాలను అండగా నిలబడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. 25 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చి తీరాలే, ఇవ్వకపోతే వదిలిపెట్టం. ఇవాళ మేమందరం కూడా ఒక శాసనసభ్యుల బృందంగా ఇక్కడికి వచ్చినాం. మా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు, మా హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, మా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు, అట్లాగే మా జాన్సన్ రాథోడ్ గారు, మా ఖానాపూర్ నియోజకవర్గ బాధ్యులు, అయితే గౌరవ జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, ముధోల్ నుంచి, నిర్మల్ నుంచి అందరం కలిసి ఇవాళ కుటుంబానికి ధైర్యం చెప్పనీకి కేసీఆర్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా ఆయన బాధ చూసి, ఫోటోలు చూసి, ఆయన పేపర్ల వార్తలు చూసి కేసీఆర్ గారు చలించిపోయి ఆ కుటుంబానికి పోయి ధైర్యం చెప్పండి అని చెప్పినాడు. ఏం చెప్పాలి సార్ ధైర్యం మరి అన్న అంటే ఆయన ఒకటే చెప్పినాడు, 2 ఏళ్లు దయచేసి ధైర్యంగా బతకండి, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ వస్తాడు, మళ్ళా మిమ్మల్ని ఒక్కొక్కరిని కళ్ళలో పెట్టుకుని ధైర్యంగా ఉండండి, ధైర్యం కోల్పోకండి, ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను అనాథలు చేయకండి.